బ్రేకింగ్ న్యూస్. ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని ఈ పిటిషన్లో పేర్కొన్నారు జగన్. స్పీకర్ రూలింగ్ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని ఇందులో కోరారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష హోదా, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్. అయితే వైఎస్ జగన్ వేసిన పిటిషన్ పైన విచారణ వాయిదా పడింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తాను గతంలో వేసిన పిటిషన్ ఇప్పటికే పెండింగ్లో ఉంది. కానీ ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని ఈ పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని, తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలంటూ జగన్ కోరారు హైకోర్టుని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష హోదాపై ఏపీ హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తాను గతంలో వేసిన పిటిషన్ పెండింగ్లో ఉండగానే తన విజ్ఞప్తిని తిరస్కరిస్తూ స్పీకర్ రూలింగ్ ఇచ్చారని ఈ పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. స్పీకర్ రూలింగ్ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని ఇందులో కోరారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని కోరారు జగన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ వేసిన పిటిషన్ అయితే విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ప్రతివాదులకు కూడా నోటీసులు ఇచ్చింది. సో ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఒక వారం పాటు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. మరోసారి దీని మీద విచారణ కూడా జరిపే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతివాదులు ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకర్, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా నోటీసులు ఇష్యూ చేసినట్టయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి విధానాలు అవుతున్నాయి. అక్కడ కేవలం సంఖ్యాబలంతో మాత్రమే ఇతర రాష్ట్రాలలో ప్రతిపక్ష హోదా అనే అంశాన్ని తీసుకురావట్లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఒక రాజకీయ కోణంలో దృష్టిలోనే తీసుకుని ఇక్కడ ప్రతిపక్ష హోదాని సంఖ్యాబలంతో పోలుస్తూ ప్రతిపక్ష హోదా ఇవ్వకోకుండా అడ్డుకుంటున్నారంటూ జగన్ తన పిటిషన్ పేర్కొనడం జరిగింది. ఈరోజు వాదనలు అయితే కొనసాగాయి. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వకూడదు అనే అంశానికి సంబంధించి జగన్ తరపున లాయర్స్ వాదన వినిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి అక్కడటువంటి విధానాలను కూడా ఈ సందర్భంగా కోర్టు ముందు లాయర్లు అయితే చెప్పడం జరిగింది. అన్ని అంశాలైనటువంటి న్యాయమూర్తి ప్రస్తుతానికి పిటిషన్ని వాయిదా వేశారు. వాయిదా వేయడంతో పాటు ప్రతివాదులకు నోటీసు కూడా జారీ చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాకు సంబంధించి గత ఏడాది జూన్ 21ని తాను మొదటి పిటిషన్ వేశాను. అప్పటి నుంచి కాలయాపన చేసి ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇది రూలింగ్కి విరుద్ధం అంటూ ఆయన దాన్ని తిరస్కరించమని చూశారు. దాన్ని సవాలు చేస్తూ ఇప్పుడు జగన్ మరోసారి నిన్న హైకోర్టు ఆశ్రయించారు. స్పీకర్కి రూలింగ్ ఇవ్వడం స్పీకర్కి రాజ్యాంగ విరుద్ధం అని చెప్తున్నారు. రూలింగ్ హక్కు స్పీకర్కి లేదు, అది రాజ్యాంగ విరుద్ధం అని జగన్ తన పిటిషన్లో మెన్షన్ చేశారు. అంతేకాదు ఇది రాజకీయ కోణంలో ఉద్దేశిస్తూ ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పాత్రకి సంఖ్యాబలానికి సంబంధం లేదు. కేవలం అసెంబ్లీలో 4 పార్టీలు ఉంటే 3 పార్టీలు అధికార పార్టీకి ఉన్నాయి. ఒక మిగిలింది ఒకటే పార్టీ. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్దేశపూర్వకంగా జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వము, ఇచ్చేది లేదంటూ ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పిన మాటల్ని కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపునటువంటి లాయర్లు కోర్టు ముందు చెప్పినట్టు తెలుస్తుంది. పూర్తి వాదనైనటువంటి కోర్టు కేసునైతే విచారణకి వాయిదా వేసింది. నోటీసులు కూడా ప్రతివాదులకు ఇవ్వడం జరిగింది. చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ముఖ్యంగా కోర్టు ద్వారా తమకి న్యాయం జరుగుతున్న భావన జగన్ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మీడియా సమావేశంలో కూడా ఈ అంశం గురించి ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల మీద గొంతెత్తుతామని, రెండోది ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి సమయాన్ని ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ఈ విధంగా చేస్తున్నారు. ప్రజల గొంతుకు ఏ విధంగా వినిపించకూడదనే ఉద్దేశంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలు కూడా రాకపోవడానికి ప్రతిపక్ష హోదా
ఇవ్వకపోవడం అనేది ప్రధానంగా జగన్ చేస్తున్న ఆరోపణ కాబట్టి ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని చూస్తున్నారు. మరి కోర్టు ఫర్దర్గా ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి అసెంబ్లీ స్పీకర్ కానీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ అధికారులు ఏ విధమైన రిప్లై కోర్టుకి ఇస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇచ్చే వివరణ అనేది కోర్టు సంతృప్తికరంగా ఉంటుందా, లేకపోతే ఆ వివరణ మీద కోర్టు ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్కి ఏమైనా ఆదేశాలు ఇస్తుందా, ప్రతిపక్ష హోదా జగన్కి ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు ఆదేశాలు ఇస్తుందనేది వచ్చే వారం 10 రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు స్పీకర్ ఈ మధ్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారు, జీతపత్యాలు ఎలా పొందుతారు, జీతపత్యాలు పొందుతారనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. డిస్క్వాలిఫై చేసే అధికారం కూడా స్పీకర్కు ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఆ డిస్క్వాలిఫై చేసే దానిపైన కూడా జగన్ రియాక్ట్ అవుతున్నటువంటి నేపథ్యం, డిస్క్వాలిఫై చేసే కంటే ముందే రాజీనామాలు చేద్దామంటూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ ప్రతిపక్ష హోదా అంశాన్ని జగన్ చాలా సీరియస్గా తీసుకున్నారు. రాజకీయ కోణంలో దృష్టిలో పెట్టుకుని కేవలం ఒక ఎమ్మెల్యేగానే, పులివెందులు ఎమ్మెల్యేగానే చిత్రీకరించే ప్రయత్నం కూటమి ముఖ్యంగా టీడీపీ నేతలు చేస్తున్నారని జగన్ చేస్తున్న ఆరోపణ. కాబట్టి ప్రతిపక్ష హోదాని ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోయినా కోర్టుల ద్వారానే తెచ్చుకోవడానికి జగన్ అయితే ప్రయత్నిస్తుండగా మనం అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జగన్ వేసిన పిటిషన్ అయితే ప్రస్తుతం విచారణను వాయిదా వేసింది హైకోర్టు. ప్రతివాదులకు నోటీసులు అందించింది. అయితే ప్రతిపక్ష హోదా కోసం తమ పోరాటం ఆగబోదు అన్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సీట్లతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ తమ్మినేని సీతారాం డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు చూపించి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి వీల్లేదు అని చెబుతున్నారు మాజీ స్పీకర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు అందించింది. సో ఫర్దర్గా తర్వాత ఈ రకంగా దీంట్లో విచారణ ఉంటుంది. సో న్యాయస్థానాల ద్వారా ప్రతిపక్ష హోదా జగన్ సాధిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సంఖ్యాబలాన్ని కారణంగా చూపి కావాలనే ప్రతిపక్ష హోదా ఇక్కడ వైసీపీకి ఇవ్వట్లేరు అంటూ జగన్ కావచ్చు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రతిపక్ష హోదా కోసం తమ పోరాటం ఆగబోదు అని చెబుతున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సీట్లతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెబుతున్నారు. నిబంధనలు చూపించి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి వీల్లేదు అంటున్నారు మాజీ స్పీకర్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదాకి ఇది ఉండాలి అది ఉండాలి అనడానికి ఏం లేదు. ఇప్పుడు తమిళనాడులో 5 ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఒక్కరు ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇప్పుడు అక్కడోటి ఎక్కడోటి కాదు కదా. అది నేను అంటున్నాను. ప్రతిపక్ష హోదాకి ఎంత గుంజుకోవడం ఏంటి? దట్స్ నాట్ ఫెయిర్. మీరు స్పీకర్గా పనిచేస్తారు కదా, స్పీకర్గా చేసినప్పుడు మీకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనే విషయం తెలుసు అని అడుగుతున్నట్టు మీకు మీ పార్టీకి మీకు వ్యక్తిగతంగా కాదు, ప్రతిపక్ష హోదాకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, అవన్నీ తెలుసా వైసీపీ? చెప్తున్నాను, తెలుసును కాబట్టే చెప్తున్నాను. గతంలో పీజీఆర్ అపోజిషన్ లీడర్గా ఉన్నారు పి జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఇవాళ ఇక్కడ మనకి 11 మంది ఉన్నారు. ఇవ్వాలి, మన హ్యాస్ టు గివ్ ఇట్. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇవ్వమంటున్నారు, మనం ఇవ్వాలంటున్నాం. లెట్ ఇట్ బి డిసైడెడ్. రూలింగ్ అనేది ఒక నిబంధన. ఏమండి? 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి అనేది, 18 మంది ఎమ్మెల్యేలు కనీసం ఉండాలి అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారండి, వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పిన దానికి మేము కొట్టాలా? ఏముంది, మన అపోజిషన్లో 36 ఎంపీస్. ఏ మాధవరెడ్డి గారు లోక్సభలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏం చేస్తాం? అంటే లోక్సభ కంటే పెద్ద సభ ఇది. ఈ సభ కాసభే, దానికి ఉన్న శాంక్టిటీ వేరు, అది కాదంటాం లేదు.
అంటే 60 రోజుల పాటు సభకు రాకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నిబంధన ఉందని నిన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు రైట్ వాళ్ళ నిబంధన ఉందంటున్నారు. ఆ? మేము చేసి చూడమంటున్నాము. దానికి దీనికి సంబంధం ఉంది. ఓకే, రెడీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న సమయంలో రూలింగ్ ఇవ్వడం, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు, అది చట్టవిరుద్ధం అని జగన్ గారు నేను హైకోర్టులో పిటిషన్ ఖచ్చితంగా చట్టవిరుద్ధం. హైకోర్టులో చట్టవిరుద్ధం ఉన్న దానికి ఇక్కడ మనం ప్రత్యేకించి మాట్లాడుకోవడమే ఉంది. ఇట్స్ నాట్ కరెక్ట్. రూలింగ్ అంటే ఇస్తాం, ఇది ఇచ్చేయడం అన్నటువంటిది ఏముంది. దట్స్ నాట్ ఫైర్. హైకోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? చూద్దాం. అదేదో రాకుండా మనం ఎందుకు మేడమేషాలు లెక్క పెట్టడం. సార్, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, మేం కాదు ఇచ్చేదని స్పీకర్ పదే చెప్తూ ఉన్నారు. అవును, ప్రజలే ఇచ్చారు కాబట్టి గతంలో వచ్చినటువంటి లీడర్ కూడా ప్రజలే ఇచ్చారు.